అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చిరంజీవి గారు పాలిటిక్స్ కి దూరంగా ఉంటాను, ఓన్లీ సినిమాలే చేస్తాను అని చెప్పేసి అన్నారు కదా. దాని గురించి అంటే ఆయన పవన్ కళ్యాణ్ వెనకాలండి నడిపించడానికా ఏంటి? ఏ కాదు. ఉద్దేశం పూర్వకంగా అలా అన్నారు? నా రాజకీయ జీవితం ప్రజారాజ్యంతో స్టార్ట్ చేశాను. ప్రజారాజ్యంతో నేను టోటల్‌గా నేను దాంట్లో జనసేనలో నేను చూస్తున్నాను. హ్మ్. అంటే జనసేన స్టార్ట్ అదే. అయింది చూస్తా. నా రాజకీయ జీవితం నాకు వద్దు అనుకుంటున్నాను. హ్మ్. నేను ఇక్కడ మొత్తం టోటల్‌గా తెలుగు కలమ్మ తల్లి శాస జీవితంతో హ్మ్. సేవలో ఉందామని అనుకుంటున్నాను. నాకు శాస జీవితంలో గడపాలనుకుంటున్నాను అని హ్మ్. చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, నేను నేనేదైతే అనుకుంటున్నానో సేవ చేయాలని రాజకీయాల్లో ఏం చేయాలనుకున్నానో హ్మ్. నా తమ్ముడి ద్వారా అది నెరవేర్చుకుంటాను అంటున్నాడు. ఆయన హ్మ్. వెనకాల ఉంటానని చెప్పట్లేదు. హ్మ్. రాజకీయ జీవితంలో నేను రాబోను. హ్మ్. నేనేమనుకుంటున్నానో నేను నా తమ్ముడి ద్వారా జనసేన పార్టీ నా తమ్ముడి ద్వారా నెరవేరుస్తాను. హ్మ్. కనుక నేను నా జీవితం అంతా శాస జీవితం అంతా కూడా తెలుగు కలమ్మ తల్లి సేవలోనే నేను ఉంటాను అని చెప్పాడు. హ్మ్. అంటే చాలా క్లారిటీగా చెప్పాడు ఆయన. అంతే తప్ప హ్మ్. ఎక్కడా కూడా దీంట్లో కాంట్రవర్సీ లేదు. సార్, మనం రీసెంట్‌గా గనుక చూసుకున్నట్లయితే 'రామ్ చరణ్' గారు అల్లు అర్జున్‌ని ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశారు. సో, పైకేమో అల్లు అరవింద్ గారు ఒక్కగానొక్క మేనమామని నేను 'రామ్ చరణ్‌కి' అనేసనన్నారు. సో, అటు చూస్తే చిరంజీవి గారు మా మధ్యన ఎలాంటి కాంపౌండ్ వాల్స్ లేవు అని అంటున్నారు. సో, పైకి ఇలా చెప్తూనే లోపలేమన్నా వీళ్ళకేమన్నా క్లాషెస్ జరుగుతున్నాయా? ఎందుకు అలా అన్‌ఫాలో చేశారు? అసలేంటి దీని గురించి? మీ మీరేమంటారు? ఇంట్లో గొడవలు ఉండవా? ఉంటాయి సార్. ఉంటాయి కదా! హ్మ్. గంట మాట్లాడుకుంటారు. మళ్ళా గొడవలుంటాయి. గంట కలుస్తారు కదా! హ్మ్. కామన్. ఆ! కామన్. అలాగే అన్ని దిక్కులా కూడా అన్ని కుటుంబాల్లో ఉంటాయి. హ్మ్. ఆయన బావ, ఈయన బామ్మర్ది. హ్మ్. ఈయన బావ, ఆయన బామ్మర్ది. హ్మ్. అక్కడ చిర అల్లు అర్జున్ గారు నా మేనల్లుడు సూపర్ డూపర్ హిట్ అయిందని ఆయన చెప్పాడు. హ్మ్. మాలో కాంపౌండ్ వాల్స్ లేవని ఆయన చెప్పాడు. హ్మ్. ఆయనేమన్నాడు, నేను ఆల్రెడీ 'గేమ్ చేంజర్' అనే సినిమాని హ్మ్. నేను అనకూడదు. ఆ మాట హ్మ్. నేను అనడం తప్పే. హ్మ్. కనుక నా మేనల్లుడు నాకు ఏకైక మేనల్లుడు. హ్మ్. కనుక నేను డైరెక్ట్‌గా ఫ్యాన్స్‌కి ఇబ్బంది కలిగితే నేను క్షమించండి అని కోరుతున్నానని హ్మ్. చెప్పాడు. అంటే ఇక్కడ అడ్డు తగిలిపోయింది. అంటే మేనల్లుడు ఏకైక మేనల్లుడు అని అన్నారు. హ్మ్. అక్కడ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడు. అంటే ఆయనకి ఇన్‌స్టాగ్రామ్ చూడడం ఇష్టం లేదేమో! లేపోతే అందరం కలిసే ఉంటాం గదా! మళ్ళా ఫాలో చేయడం ఎందుకు అనుకున్నారేమో! హ్మ్. ఏవైనా తీసుకోవచ్చు. ఓకే. కానీ ఏది ఏమైనా ఇష్యూస్ అయితే ఉన్నాయి. హ్మ్. మెగా ఫ్యామిలీకి, వాళ్ళకి చిన్న చిన్న కుటుంబంలో ఉన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి. హ్మ్. లేవు అని హ్మ్. చాలా కరెక్ట్‌గా ఉన్నారని చెప్పడం కాదు. హ్మ్. కానీ అయన్నీ చిన్న చిన్న టీ కప్పుల తుఫాను అన్నీ కలుసుకుంటారు, వెళ్ళిపోతుంటారు, కలుసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. దాంట్లో ఇయన్నీ గూడా ఫాన్స్ గూడా దయచేసి ఫాన్స్‌ని నేనేమంటానంటే, వాళ్ళందరూ కలుస్తారు, విడిపోతుంటారు, కలుస్తారు, ఇప్పుడు అన్‌ఫాలో చేశారని చెప్పేసి మీరు మీరు ట్విట్టర్‌లో పెట్టి మీరు వార్ చేసుకునే బదులు, హ్మ్. మళ్ళా ఫాలో చేసిన తర్వాత మళ్ళా మీరందరూ కలవడం ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ కుటుంబం కాబట్టి చిన్న చిన్నవి ఉంటుంటాయి. ఆ హ్మ్. తగాదాలుంటాయి. అన్నీ కలుసుకుంటారు, విడిపోతారు. మీరు మాత్రం మీ భార్య, మీ పిల్లలు మీరు రేపొదయం ఒకవేళ మీకేమైనా మీరు మీరు గొడవలాడుకుంటే, రేపు మీ పిల్లలు మీ భార్య బాధపడతారు కదా! హ్మ్. అయన్నీ ఆలోచించుకొని మీరు ఫోర్స్‌గా తీసుకోండి. దయచేసి మీరెప్పుడు కూడా పాజిటివ్‌గా మీ హ్మ్. మీ హీరోని పెంచడం కోసం ప్రయత్నం చేసుకోండి. హ్మ్. అందరూ ఫ్రెండ్లీగా ఉండండి. అన్ని ఫ్యాన్స్ అంతా ఫ్రెండ్లీగా ఉండండి. ఇక్కడ కుటుంబాలన్నీ కూడా కాంపౌండ్ వాల్ లేవు. అందరూ కలిసే ఉంటారు. అన్ని ఫంక్షన్స్‌కి వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు వెళ్తుంటారు, వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు వెళ్తుంటారు. హ్మ్. దయచేసి ఇక్కడ మీరు ఫ్యాన్స్ అందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ, హ్మ్. ఇక్కడ అన్‌ఫాలో చేశారా? అంటే ఫాలో చేస్తే మనకు అవార్డులు ఏమైనా ఇస్తారా? అన్‌ఫాలో చేస్తే ఏమిస్తారు? ఏమి ఇవ్వరు కదా! ఎవరిష్టం వాళ్ళది. హ్మ్. ఇప్పుడు 'రామ్ చరణ్' గారితోని అల్లు అర్జున్ గారు మాట్లాడుకోవట్లేదని మనకేమైనా తెలుసా? మనకి తెలీదు తెలీదు. కదా! హ్మ్. లేకపోతే మళ్ళీ కొట్టుకున్నారని మనకేమైనా తెలుసా? లేదు కదా! ఆయన సినిమాలు ఆయనవి, ఈయన సినిమా ఇండివిడ్యువల్‌గా ఎదగాలనుకుంటున్నారు. హ్మ్. 'రామ్ చరణ్' గారు ఇండివిడ్యువల్‌గా ఎదుగుతూ వచ్చాడు. హ్మ్. ఫాదరు లైనేసాడు. మేనమామ ప్లాట్‌ఫార్మ్ ఏసాడు. హ్మ్. ఆ ప్లాట్‌ఫార్మ్‌లో ఇండివిడ్యువల్‌గా ఎదుక్కుంటూ వస్తుంది 'అల్లు అర్జున్' గారు. హ్మ్. తండ్రి ప్లాట్‌ఫార్మ్ ఏసిన ఇండివిడ్యువల్ బాటలో ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఆయన. హ్మ్. కనుక తప్పేముంది దాంట్లో? ఆళ్ళు ఇండివిడ్యువల్‌గా ఎదగాలనుకుంటున్నప్పుడు ఎవరు తోడున్నారు. తోడు అయిపోయింది. ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా ఎదగాలి. మేము గ్లోబల్ స్టార్ అని ఒకళ్ళు, నేషనల్ స్టార్ అని ఒకళ్ళు అనుకుంటున్నారు. తప్పేముంది దాంట్లోని? కనుక హ్మ్. దాన్ని మనం తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. అన్నిగా భావించవలసిన అవసరం ఫ్యాన్స్ అందరూ కూడా మీరు ట్రోల్ చేసుకోకుండా దయచేసి సినిమాని సినిమాలాగానే చూడండి. ఇంకో హీరో సినిమాని అందరు హీరోల అభిమానులు సినిమా చూడండి. హ్మ్. ఆ సినిమాని ఎంకరేజ్ చేయండి. ఆ హీరోని ఎంకరేజ్ చేయండి. అలాగే ప్రతి హీరో కాడికి వచ్చి కూడా ఎంకరేజ్ చేయమని అడుగుతున్నాను. థాంక్ యూ సార్. థాంక్ యూ.